పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన సంపాదనతో భార్యతో హాయిగా బతుకుతున్నాడు. మహాలక్ష్ముల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా ఎక్కడో చిన్న అసంతృప్తి. అబ్బాయి కావాలని కోరుకున్నాడు. అందుకోసం మరో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ అతని జాతకం మారలేదు. మరో ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. మద్యానికి అలవాటు పడి భార్యలిద్దరినీ వేధించడం మొదలుపెట్టాడు. ఫలితంగా వారిద్దరూ తీసుకున్న కఠిన నిర్ణయానికి ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లాలో భర్తను ఇద్దరు భార్యలు చంపడం స్థానికంగా సంచలనం రేపింది. భీమ్గల్ మండలం దేవక్కపేటకు చెందిన మలావత్ మోహన్ బ్యాండ్ వాయిస్తూ ఉండేవాడు. 2001లో మానాల గ్రామానికి చెందిన కవితను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమార్తెలు పుట్టారు. మొదటి నుంచి కుమారుడిపై మక్కువ పెంచుకున్న మోహన్ కొడుకుని కనాలని పట్టుదలగా ఉన్నాడు. కవితకు ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడే కావాలని పట్టుదలగా ఉన్న మోహన్ తాళ్లపల్లికి చెందిన సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. అయినా మోహన్కు సంతోషం లేకుండా పోయింది. సంగీతకు సైతం ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. వారిలో ఒకరు చనిపోయారు. మోహన్ బ్యాండ్ వాయించి సంపాదిస్తూ ఉండగా భార్యలిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. మోహన్ తరచూ మద్యం తాగొచ్చి భార్యలతో గొడవ పడుతూ వేధించడం మొదలెట్టాడు. నవంబర్ 23న రాత్రి ఇద్దరు భార్యలతో మోహన్ మరోసారి గొడవకు దిగాడు. ఇద్దర్నీ ఓ గదిలో బంధించాడు. రోజూ భర్త పెట్టే వేధింపులు భరిస్తూ వచ్చిన కవిత, సంగీతకు ఓపిక నశించింది. ఇక వేధింపులు భరించడం తమ వల్ల కాదంటూ కఠిన నిర్ణయానికి వచ్చారు. నవంబర్ 24న ఉదయం గ్రామంలోని దుకాణం వద్ద పెట్రోల్ కొని తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో కుర్చీలో నిద్రపోతున్న మోహన్పై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారు. మంటలు అంటుకుని మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు భార్యలు కలిసి ఒక భర్తను పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము అక్కడికి క్రైమ్ సీన్కు రష్ అయినాము. అక్కడ చూస్తే ఏంటంటే అక్కడ డెడ్ బాడీ ఉంది, కాలిపోయిన డెడ్ బాడీ. దాన్ని మనము ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసినాము. దానిలో మనకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళిద్దరు భార్యలు ఎవరైతే కవిత, సంగీత అని ఇద్దరు భార్యలు ఉన్నారో వాళ్ళను ఇతను తరచుగా వేధిస్తుండు అనే ఉద్దేశంగా వాళ్ళు ఇతన్ని చంపాలనే ఒక ప్లాన్ వేసుకొని ఒక చాలా రోజుల నుంచి వీళ్ళ గొడవలు అవుతున్నాయి. దానిలో భాగంగా ఇతను హరాస్మెంట్ భరించలేక మేము అతన్ని చంపామని చెప్పేసి వాళ్ళు నేరం ఒప్పుకున్నారు కన్ఫెషన్లో. దాన్ని బేస్ చేసుకొని మేము తయారు చేసి వాళ్ళని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన కవిత, సంగీతను అదుపులోకి తీసుకున్నారు. భర్త పెట్టే వేధింపులు భరించలేకే దారుణానికి ఒడిగట్టామని అంగీకరించారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు.